లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి. అమిత్ షా కీలక ఆదేశాలు. సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై భారత్ రాత్రికి రాత్రే దాడులైతే చేసింది. సో మొత్తం 9 స్థావరాలని నేలమట్టం అయితే చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంగా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై భారత బలగాలు ధీటుగా స్పందించాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడి తర్వాత పాక్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో 10 మంది భారత పౌరులు మృతి చెందగా పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని కూడా వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలను అమిత్ షా అయితే ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో విహారయాత్రలకు వెళ్లిన పర్యాటకులపై పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీశారు. అప్పటి నుంచే పాకిస్తాన్పై అన్ని వైపులా భారత్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ఇప్పుడు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేయడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని భద్రతా బలగాలు అయితే ప్రశంసిస్తూ ఉన్నాయి. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మొత్తం లీవుల్లో ఉన్న వారందరూ కూడా వెనక్కి అయితే తీసుకెళ్తున్నారు. సో ఇది మనకి ఎక్కడి వరకు తీసుకెళ్తుందా అనేది అయితే మొత్తంగా వేచి చూడాలన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.